జై శ్రీరామ్. మొత్తం మీద నా అయోధ్య ప్రయాణం అయితే ముగిసింది. ఎక్కడ ప్రారంభమయ్యానో అయోధ్య పొలిమేరల దగ్గర ప్రారంభమయ్యాను. అక్కడ కూడా నేను స్టార్ట్ చేశానని చెప్తూ ఒక వీడియో చేశాను, అయోధ్యలో అడుగు పెడుతున్నానని చెప్పి. సో మొత్తానికి 3 రోజులు అయోధ్యలో ఉన్నాను. చాలా చాలా నా బెస్ట్ మూమెంట్ అని చెప్తాను. నేను లైఫ్ లాంగ్ నాకు గుర్తుండిపోయేటువంటి మెమరబుల్ మూమెంట్స్. గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. అయోధ్యలో నాకు గడిచాయి. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను మాటల్లో చెప్పలేను, వర్ణనాతీతం అంటారు కదా, కొన్ని ఫీలింగ్స్ని మనం వర్ణించలేము. అలాంటి భావన నాకు. ఎంత నేను కష్టపడి, అంటే ఈ చలికి వణుకుతూ 6 డిగ్రీలు 7 డిగ్రీల్లో ఉండడం మొట్టమొదటిసారి. ఇలా ఉండి స్వామివారిని దర్శించుకోవటం అనేది ఇన్ని రోజుల పాటు వెయిట్ చేసి రకరకాల వీడియోస్ చేసి ఎప్పుడైతే ఆ మూర్తిని చూశానో అవన్నీ కష్టాలన్నీ మర్చిపోయాను. వాస్తవానికి నేను ఒక మాట చెప్పాను, నాకెందుకు నిజంగా అనిపించిన ఫీలింగ్ అది. రాముడు అంటే అంత కనెక్షన్, నాకు చాలా ఇష్టం. మా అమ్మగారు కథలు చెప్పేవాళ్ళు, రామాయణం గురించి అవి ఇవి వివరించేవాళ్ళు. ఓహో ఇలాగని చాలా ఆసక్తిగా వినేవాళ్ళం మేము. సో అవి గుర్తొచ్చాయి బాగా. మా నాన్నగారి పేరు కూడా అదే లింకప్ అయి ఉంటుంది. ఎప్పుడు ఏమైనా పాటలు వచ్చినా, ఏమైనా మాటలు వచ్చినా, రాముడి గురించి వచ్చినా మా నాన్నగారి పేరుని తలుచుకునే వాళ్ళం, అచ్యుతరామయ్య గారు అని చెప్పి. అలా ఒక అటాచ్మెంట్ అనమాట రాముడు అంటే. ఏవైనా ఇంకా ఏ విషయాల్లోనైనా లింకప్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడికి వచ్చాక ఆ ప్లేస్లో నేను ఉన్నానా అనే భావన నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నన్ను నేనే మర్చిపోయాను నిజంగా చెప్పాలనంటే. ఇక్కడే ఉండిపోతే బాగుందని అనిపిస్తోంది, కానీ ఇంకా చాలా పనులు ఉన్నాయి మనకి. ఇంకా చాలా ప్లేసెస్ నేను చూడాలి, చూపించాలి, కుటుంబం దగ్గరికి వెళ్ళాలి, ఇలా ఇన్ని ఉంటాయి కదా. సో అప్పుడు అనిపించింది ఇంత పవిత్రమైన ప్లేస్లో చెప్పులు వేసుకోవద్దు అని కేవలం నాకు అనిపించిన ఫీలింగ్ అది. అందులో భాగంగానే నేను వేసుకోకుండా 3 రోజులు ఉన్నాను. చాలా దూరం నడవాల్సి వచ్చింది. కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని రూల్స్ వల్ల చిన్న ఆటో రిక్షాలు ఏవి రాలేదు. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల మధ్యలో నడిచాను. సో అప్పుడు కొంచెం బాధ అనిపించిన తర్వాత స్వామిని చూడగానే అవన్నీ పోయాయి. సో ఇంక నేను పొలిమేర దాటేశాను. నెక్స్ట్ ఇంకా గోయింగ్ టు హైదరాబాద్. సో ఇంకా చెప్పులు వేసుకునే టైం వచ్చిందనమాట. చెప్పులు వేసుకుని వెళ్తాను. ఆల్రెడీ ఫ్లైట్ టైం అవుతోంది. ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోవడమే. ఆ రోజు తీశాను. Yes. మొత్తం మీద అలా గడిచిందనమాట. మీరు కూడా అందరూ డెఫినెట్గా రావాల్సిన ప్లేస్ ఇది. మన ఎన్నాళ్ళ కళ ఇది, నిరీక్షణ. రామయ్య ఒక టెంట్లో చిన్నగా పూజలు చేసేవాళ్ళు. అలాంటి రామయ్యకి ఇక్కడ పెద్ద సుందరమైన భవ్యమైన మందిరాన్ని నిర్మించారు. మోదీజీకి హ్యాట్స్ ఆఫ్ చెప్దాం. ముఖ్యంగా ఆలయ నిర్మాణంలో ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళని స్మరించుకుంటూ, ఎవరైతే ఇప్పుడు వర్క్ చేసి ఇంత ఫాస్ట్గా ఆలయ నిర్మాణం కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ మోదీ పూల వర్షం కురిపించారు. అందులో ఏమాత్రం తప్పలేదండి. అది నిజంగా చాలా మంచి పని చేశారు ఆయన. ఎంత చక్కగా ఉందో తెలుసు ఆలయం, వర్ణించలేమంతే. ప్రతి ఒక్కరు చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అందుకనే నేను ఇంకా వాటి గురించి ఎక్కువ చెప్పను. మీరు రండి, స్వామివారిని దర్శించుకోండి. అయోధ్య జర్నీ అనేది ఎలాగో మీకు బ్లాగ్స్ కూడా నేను చూపించాను. ఇంక ఇప్పటి నుంచి రావచ్చు, హ్యాపీగా మన రామయ్యను దర్శించుకోవచ్చు అనమాట. జై శ్రీరామ్.